హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా వినాయక చవితి వ్లాగ్ చూస్తారు కదా. తర్వాత 3 days అయితే వినాయకుడిని అయితే ఇంట్లోనే ఉంచేసుకున్నానండి. నిమజ్జనం చేయలేదు నైట్కి. ఇంకా మరుసటి రోజు మార్నింగే లేచి మళ్ళీ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా క్లాత్ పెట్టి తుడిచేసానండి, తడిబట్ట పెట్టి. ఇంకా ప్రసాదానికి అయితే కొమ్ము శనగలు అలాగే కాబులి శనగలు రెండు మిక్స్ చేసి నానబెట్టేసానండి నైటే. మార్నింగ్కి నానిపోతాయి కదా బాగా. ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి పోపు అయితే పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేసి మళ్ళీ దీపం అయితే పెట్టేసానండి. ఇంకా వర్షం అండి మామూలుగా కురలేదు. అప్పుడు విజయనగరంలోనే తుఫాను ఎఫెక్ట్ ఉందనేసి ఉత్తరాంధ్రకి అనేసి చెప్పారు కదా, అప్పుడు చేసినదన్నమాట. ఇంకా మామూలుగా కురలేదండి వర్షం, అసలు గ్యాప్ ఇవ్వకుండా కురిసేస్తుందన్నమాట. చూసారా, గార్డెన్లో నీరు వరదమయం అయిపోయిందన్నమాట. ఇంకా విజయవాడలో వచ్చినట్టు ఫ్లడ్స్ వచ్చినట్టు ఉందన్నమాట మా గార్డెన్ అయితే. చూసారా, ఇంకా ఈవినింగ్కి ఇంకా బాగా వచ్చేసిందండి. ఇంక ఇందులో కుండీల్లో నీళ్ళు ఉండిపోతే దోమలు అవి పుచ్చిపోతాయి కదా, వీటిని తోడేస్తూ ఉండాలి. ఇంకా విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల చాలామంది పాపం మనం ఈ వర్షాలకే ఉండలేకపోతున్నామండి. ఎంత నష్టపోయారో కదా పాపం. చాలామంది యూట్యూబర్స్ అయితే సాయం చేశారండి. జెంట్స్ అయితే, జెంట్సే కాకుండా లేడీ అనేసి వైజాగ్లో మా లతక్క అని ఉంటుందండి ఛానల్. అయితే చేసే హెల్పింగ్ నిజంగా చాలా మెచ్చుకోవాలండి. చాలా హెల్ప్ చేశారు ఆవిడైతే. ఆ వరద నీటిలో నడుచుకుంటూ చీకట్లో పాములున్నా ఏమున్నా పాపం ఆవిడ ధైర్యానికి నేను చాలా ఫాలో అవుతుంటానండి. చాలా ముచ్చటేసింది ఆ అక్కని చూసి. ఎప్పటికైనా అక్కని కలవాలని ఆశ నాకు. కానీ అక్క చేసే సాయాలు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయండి. చాలా బాగా చేసింది ప్రతిదీ పాపం. అందలేని ఏరియాల్లోకి వెళ్ళి మరీ ఇచ్చారండి లోపలికి వెళ్ళి అక్క అయితే. జెంట్స్ చేయడం వేరు కదా, లేడీస్ చేయడం వేరండి. పాపం పిల్లల్ని, వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని తీసుకుని తను అంత దూరం వెళ్ళి ఇక్కడ వైజాగ్లో ఉంటారండి. వైజాగ్ నుంచి వెళ్ళి అంత దూరం సాయం చేయడం అంటే గ్రేటే కదా ఒక లేడీ కూడా. తన తన వీడియోస్ నాకు బాగా ఫస్ట్ నుంచి ఫాలో అవుతానండి. అక్క వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. తను చేసే సాయాలు కూడా అలాగే చేస్తుంది పాపం. ఇంకా మరుసటి రోజు సండే వచ్చిందండి. ఇంక సండే పిల్లలకి నాన్ వెజ్ ఏం వండలేదు. వినాయక అయ్య ఉన్నారు కదా మరి, ఇంకా నిమజ్జనం అయ్యేదాకా నాన్ వెజ్ అని చెప్పేసాను. ఇంకా వాళ్ళు ఇష్టంగా తినేవి ఏంటంటే, నాన్ వెజ్ లేనప్పుడు ఇలాంటి పన్నీర్ కర్రీ, మిల్ మేకరు అలాగే ఇలాంటివి తింటారండి ఎక్కువ. ఇంకా మా నైట్కి ఇంకా మళ్ళీ ప్రసాదం ప్రిపేర్ చేయాలి కదా, మళ్ళీ నైట్కి నైవేద్యం పెట్టాలి కదా సోమవారికి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే రవ్వ కేసరి చేద్దామనేసి కేసరి అయితే చేస్తున్నాను. ముందు రవ్వను అయితే వేపేసుకున్నానండి. ఇది కొత్తది, అమ్మ పట్టుకొచ్చిందన్నమాట మొన్న వచ్చినప్పుడు. థిక్గా మందంగా భలే ఉంది ఇది. ఇంకా అందులోనే నెయ్యి వేసి ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు మాట. ఇక్కడ పాలు వేసి చేస్తుంది అనమాట. ఇలా పాలు వేసి చేయడం వల్ల రవ్వ అనేది మరింత టేస్ట్ అయితే ఇస్తుందండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఒక కప్పుడు. ఇంకా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. ఇంకా అలా ఉడికించుకుంటే ఇంక దగ్గరకు అవుతూ ఉంటుంది, ఉడుకుతుంది రవ్వ. రవ్వ కేసరే కదండి, త్వరగానే అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఇలా ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు మిల్క్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అయినా అంతేండి, ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడ ఫుడ్ కలర్ ఏం యూస్ చేయలేదండి. నేనేం చేశానంటే నేచురల్గా చిన్న చిటికెడంతా పసుపు అయితే వేసానమాట. చిటికెడు అంటే చిటికెడు పసుపు వేస్తే మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా షుగర్కి వచ్చేసరికి మనం ఏ కప్తో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ కూడా తీసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా స్వీట్ తినే వాళ్ళు అయితే ఒక కప్ అయితే సరిపోతుందండి. ఇంకా రవ్వ కేసరి అయితే అయిపోయింది. ఇంకా ఒక పక్క జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. జీడిపప్పు వేగాక కిస్మిస్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయండి. ఇంకా జీడిపప్పు వేయకుండా కిస్మిస్ వేసామంటే కిస్మిస్ ముందు ఫ్రై అయిపోతే ఇంకా జీడిపప్పు అనేది ఫ్రై అవ్వదంతా. ఇంక ఇదిగోండి కేసరి కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఇది జీడిపప్పు
కిస్మిస్ ఫ్రై అయిపోతే అందులో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకోండి ఇంక ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నాను. యాలకులు కూడా పొడి కూడా వేస్తానండి కేసరిలో అయితే. కేసరి నిజంగా చెప్తానండి, ఈ దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలు భలే టేస్టీ వచ్చేస్తాయండి. అసలు టేస్ట్ చూడకపోయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయి కొలతలు. మరి ఎందుకో తెలీదు. ఆ దేవుడికి పెట్టే ప్రసాదాలు అనో మరి ఏమో తెలీదు కానీ, ఉత్తప్పుడు మనం చేస్తే అంత తెలీదు కానీ, ఇలాంటప్పుడు చేస్తే భలే టేస్ట్గా ఉంటాయండి. ఇంకా ముందు రోజు నైవేద్యాలు అవి ప్రిపేర్ చేశాను కదండి, చవితి రోజు, వినాయక చవితి రోజు కొంచెం చెయ్యి కాలి బొబ్బలా వచ్చింది. అందుకని ఇది పట్టుకోవాలంటే భయం వేసి మళ్ళీ క్లాత్ వేసి అలా వేసనమాట. ఇంకా ఫైనల్లీ మన నేతిలో వేపుకున్న జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. సోమవారికి నైవేద్యం పెట్టేయడమే. మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, మళ్ళీ తలస్నానం చేసి మళ్ళీ ప్రసాదం పెట్టాలి కాబట్టి ఇంతలోనే ఇంకా నైట్కి ఆ రోజు సండే ఎండింగ్ టిఫిన్ వేసేద్దామనేసి పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను చట్నీకి అనేసి. ఇంకా ఇడ్లీ రుబ్బు ఉంది, అందులోనే దోశ రుబ్బు ఉందండి. ఇంకా అందులోనే ఇదిగోండి గుంట పొంగనాల్లా వేసేస్తుంది అనమాట. జీలకర్ర వేసేసి ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా ఇంకా ఒక వాయి వేసానండి. అది తీసి బాక్స్లో పెట్టేసాను. ఇంక ఇంతలో పిల్లలైతే గోంగూర తెస్తే అది వాళ్ళు ఒలిచేసారన్నమాట. ఇంక ఇదిగోండి చట్నీ కూడా మిక్సీ పట్టేసి మూత అయితే పెట్టేసాను. ఇంక ఇంతలోకి ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసేసి వచ్చి దీపం అయితే పెట్టేసేస్తున్నానండి. మళ్ళీ దీపం పెట్టేసి నైవేద్యం అయితే సోమవారికి పెట్టేసాను. ఇంకా మళ్ళీ సోమవారికి నైవేద్యం 7 గంటల లోపు పెట్టేసుకోవాలి కదా, పెట్టేసి మళ్ళీ హారతి అయితే ఒకసారి ఇచ్చేసేస్తున్నాను. ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నానండి. 3 డేస్ కూడా చాలా బాగా జరిగింది పూజ అనేది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 3 డేస్ ఉంచుతాము వినాయకయ్యనైతే. ఇంకా బాగా చేశాను. ఈసారికి అయితే చాలా బాగా జరిగింది. మనిషికి చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు కూడా మార్నింగ్ మార్చేసానండి, పాత పువ్వులు తీసేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మా ఇంటి వినాయక నిమజ్జనం అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా, టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.